హలో ఎవరీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. టుడే మనం ఏంటంటే యాంగులర్ డిఫరెన్స్ బిట్వీన్ రియాక్ట్ అండ్ యాంగులర్. మనం ఏంటంటే యాంగులర్ పైన వర్క్ చేస్తున్నాం. నేను చెప్తాను మనం ఎందుకు యాంగులర్ ప్రిఫర్ చేస్తున్నాము, ఎందుకు నాట్ రియాక్ట్ జేఎస్ అనేది. ఓకే, లెట్స్ సీ. రియాక్ట్ ఈజ్ డెవలప్డ్ బై ఫేస్బుక్, యాంగులర్ ఈజ్ డెవలప్డ్ బై గూగుల్. మనకు రియాక్ట్ అనేది ఫేస్బుక్ వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్, విచ్ మీన్స్ వీ క్యాన్ డౌన్లోడ్ అండ్ వీ క్యాన్ బిల్డ్ అప్లికేషన్స్ యూజింగ్ రియాక్ట్ జేఎస్. మనకు ఈ రియాక్ట్ యాంగులర్ కంటే మనకి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ HTML, CSS, జావాస్క్రిప్ట్, బూట్స్ట్రాప్ ఉండేవి. వాటి అడ్వాన్స్ వచ్చేసి మనకి యాంగులర్, రియాక్ట్. మనం ఏంటంటే వీటిని ఎక్కువ యూఐకి మనం ఏంటంటే ప్రిఫర్ చేస్తాం. ఓకే, రిటర్న్ ఇన్ రియాక్ట్ జేఎస్ ఇస్ కంప్లీట్లీ రిటర్న్ ఇన్ జావాస్క్రిప్ట్ ప్లస్ JSX. React JS it's a library. It's using third-party modules for building the UI. ఓకే, రియాక్ట్ జేఎస్ ఉపయోగించి ఏమన్నా ఫేస్బుక్ వాళ్ళు డిజైన్ చేశారా, ఏమన్నా డెవలప్ చేశారంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, నెట్ఫ్లిక్స్, ఎయిర్బిఎన్బి వీటినన్నిటిని ఏంటంటే రియాక్ట్ జేఎస్ ఉపయోగించి వాళ్ళు ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ యాంగులర్ మనకేంటంటే ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు, సింపుల్గా ఉండాలి, బట్ ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ ఉండకూడదు అనుకున్న వాళ్ళకి రియాక్ట్. బట్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ మనకి ఏంటంటే యాంగులర్ అనేది ఫ్రేమ్వర్క్, విచ్ మీన్స్ ఇట్ విల్ ప్రొవైడ్ టోటల్ కంప్లీట్లీ ఇన్బిల్ట్ మాడ్యూల్స్ ఫర్ బిల్డింగ్ అండ్ రన్నింగ్ అవర్ అప్లికేషన్స్. యాంగులర్ ఈజ్ డెవలప్డ్ బై గూగుల్, ఓపెన్ సోర్స్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్. మనకి యాంగులర్ కంటే ముందర యాంగులర్ జేఎస్ ఉండేది. యాంగులర్ జేఎస్ కూడా గూగుల్ వాళ్ళే ఏమంటారు డెవలప్ చేశారు. బట్ ఏంటంటే యాంగులర్ జేఎస్ కూడా మనకి ఏంటంటే ప్రీవియస్గా జావాస్క్రిప్ట్ పైన డిపెండ్ అయి ఉండేది. అక్కడ ఏమైందంటే కొంచెం కంపాటబుల్ ఇష్యూస్, కొంచెం స్లో లోడింగ్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే యాంగులర్ జేఎస్ని యాంగులర్గా కన్వర్ట్ చేశారు. అంటే దానిలో ఉన్న బగ్సెస్ అన్ని ఫిక్స్ చేసి యాంగులర్గా రీబిల్డ్ చేశారు. ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ సోర్స్. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జావాస్క్రిప్ట్, TypeScript is nothing but JavaScript plus HTML, which means it is also one of the TypeScript only. But ఏంటంటే JavaScript, బట్ ఏంటంటే TypeScriptని కూడా ఇది ఏంటంటే సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్, ఇట్ ఈస్ నాట్ ఎ లైబ్రరీ. ఫ్రేమ్వర్క్ అంటే మనకు తెలుసు. ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ విచ్ విల్ ప్రొవైడ్ అస్ ద కంపాటబిలిటీ టు బిల్డ్ అండ్ రన్ ద అప్లికేషన్స్. ఓకే, దీనిలో ఏంటంటే మనకి ఇన్బిల్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. దీనిలాగా మనం థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఉపయోగించుకోవాలి అవసరం లేదు రియాక్ట్ లాగా. అండ్ గూగుల్ వాళ్ళు యాంగులర్ ఉపయోగించి ఏమన్నా డెవలప్ చేశారా ఫ్రంట్ ఎండ్ అంటే యూట్యూబ్, జీమెయిల్, పేపాల్, వాల్మార్ట్, అప్వర్క్ వీటన్ని యూఐస్ మీరు ఓపెన్ చేసినప్పుడు కనిపించే యూఐ అంతా మనకి ఏంటంటే యాంగులర్ని డిజైన్ చేశారు. ఓకే, అండ్ మనకి ఏంటంటే ప్రీవియస్గా వెబ్సైట్స్ అనేటివి ట్రెడిషనల్ వేలో మనకి ఏంటంటే డెవలప్ చేసేవాళ్ళు. ఫ్రమ్ 2012 నుంచి మనకి ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేవి మనకి ఏంటంటే ఎనేబుల్ అయ్యాయి. దీనివల్ల ఏంటంటే మనకు రీలోడ్ ఇష్యూస్, స్లోగా లోడ్ కావడం, తర్వాత పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేటివి మనకి ఏంటంటే తగ్గిపోయాయి ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వల్ల. మనం సింగిల్ పేజ్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి వీఆర్ యూజింగ్ ది యాంగులర్. ఓకే, అండ్ దిస్ ఈజ్ గూగుల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై AngularJS was introduced by Google, which is written completely in JavaScript. మనకి ఏంటంటే దీనిలో ఉన్న ఇష్యూస్ని మాడిఫై చేస్తూ దే ఆర్ రిలీజ్డ్ యాంగులర్. ఓకే, యాంగులర్ని దేనిలో రాశారంటే టైప్స్క్రిప్ట్లో రాశారు, విచ్ మీన్స్ జావాస్క్రిప్ట్ ప్లస్ HTML. ఇట్ ఈస్ ఆల్సో డెవలప్డ్ బై గూగుల్. మనకి ఏంటంటే యాంగులర్ చాలా వర్షన్స్ ఉన్నాయి, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అట్ ప్రెసెంట్ ద అప్డేటెడ్ వర్షన్ ఈజ్ 12. ఓకే, అండ్ మనకు తెలుసు బ్రౌజర్ ఎలాంటి రెస్పాన్స్ మనకు యూజర్కి చూపిస్తుంది అంటే మనం ఏదైనా టైప్ చేసినప్పుడు ఇట్ విల్ యాక్సెప్ట్ ఫ్రమ్ ద సర్వర్ విచ్ ఈస్ HTML, CSS, జావాస్క్రిప్ట్ వాటిని మాత్రమే రీడ్ చేసే క్యాపబిలిటీ మనకి ఏంటంటే బ్రౌజర్స్కి ఉంటాయి. మీరు ఏదైనా టైప్ చేశారు ఫేస్బుక్ అని, మనకు కనిపించేది ఏంటంటే దే మస్ట్ బీ రిటర్న్ ఇన్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. అపార్ట్ ఫ్రమ్ దమ్ వాళ్ళు ఏంటంటే వేరే లాంగ్వేజ్ ఉపయోగించారంటే బ్రౌజర్ ఏంటంటే వాటిని క్రాక్ చేసి మనకు చూపించలేదు. మనము మరి ఎందుకు మీరు రియాక్ట్ తర్వాత యాంగులర్ అంటున్నారంటే ఈ యాంగులర్, రియాక్ట్ కూడా మనకి ఏంటంటే జావాస్క్రిప్ట్ పైన జావాస్క్రిప్ట్ పైనే బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో ఈ టైప్స్క్రిప్ట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే రన్ చేసినప్పుడు ఈ జావాస్క్రిప్ట్ అనేది మనకి ఏంటంటే చూపిస్తుంది, విచ్ మీన్స్ ఇట్స్ ఇన్నర్ కంపాటబుల్. ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అన్నాం. ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో మనం ఒక్కొక్క పార్ట్ని వాట్ వి కాల్ ఇన్ ద టర్మినాలజీ ఆఫ్ యాంగులర్ ఈజ్ కాంపోనెంట్. ఇక్కడ చూడండి, ఈ బ్లూలో ఉండేది మొత్తం ఒక కాంపోనెంట్, ఈ బ్లాక్ అంతా ఒక కాంపోనెంట్, ఈ రెడ్ అంతా కాంపోనెంట్. ఒక్కో కాంపోనెంట్లో మనకి ఏంటంటే 4 పార్ట్స్ ఉంటాయి. 4 ఫైల్స్ అనేటివి బై డిఫాల్ట్గా మనకి ఏంటంటే క్రియేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, component.html, component.css, component.spec.ts, component.ts. ఈ 4 ఫైల్స్ అనేది మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి. HTML కోడ్, CSSలో CSS కోడ్, దీనిలో ఏంటంటే స్పెసిఫికేషన్స్, దీనిలో ఏంటంటే వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ అనేవి మనము బిల్డ్ చేస్తాం. నేను ఇదేంటంటే మీకు చూపిస్తాను మన స్ట్రక్చర్లో. ఫస్ట్ మనం ఏంటంటే దీన్ని క్రియేట్ చేయాలి, మీరు ఒక యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేయాలన్నప్పుడు వాట్ యూ నీడ్ టు చెక్ బిఫోర్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సింది నోడ్.js మీకు ఏంటంటే ఇన్స్టాల్ ఉండాలి.
టు చెక్ ద వర్షన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్ ఆర్ నాట్. మీకు ఏంటంటే నేను ఏంటంటే ఈ యాంగులర్ మన లోకల్ సిస్టంలో ఎలా సెటప్ చేయాలని ఒక వీడియో చేశాను. బిఫోర్ గోయింగ్ టు దిస్ జస్ట్ చెక్అవుట్ దట్ వీడియో. ఓకే, -v. లెట్స్ సీ Node.js యొక్క వర్షన్ వచ్చేసి 18.15.0 అనేది నా దానిలో ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ వీ నీడ్ టు చెక్ Node and npm for installing the packages in the Angular we use. To check the version npm, the command is npm/-v. ఓకే, ఇక్కడ మనకు npm వర్షన్ వచ్చేసి 9.5.0. ఇప్పుడు మనకి ఏంటంటే Angular CLI ఇన్స్టాల్ అయిందా లేదా. తర్వాత నోడ్ గ్రూప్, మనం ఏంటంటే నోడ్ గ్రూప్ కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసి వి విల్ బిల్డ్ ద అప్లికేషన్స్. ఓకే, ఫర్ దట్ వాట్ వి ng వర్షన్, ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం అంతా అన్ని వర్షన్స్ వచ్చేసి మనకు చూపిస్తుంది. చూడండి, Angular CLI వర్షన్ వచ్చేసి 16.0.1 ఉంది, నోడ్ వర్షన్ వచ్చేసి 18.5.0 ఉంది, ప్యాకేజ్ మేనేజర్ వచ్చేసి 9.5.0, OS వచ్చేసి Win32 64-bit ఉంది. అంటే విచ్ మీన్స్ ఆల్ ది మనకి ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలో అన్నీ నేను ఏంటంటే సెటప్ చేసి పెట్టాను. ఇప్పుడు నేనేంటంటే Angular అప్లికేషన్ రన్ చేస్తే నాకు ఇలాంటి ఎర్రర్స్ అనేవి రావు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, చూడండి, ఇది నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను డెస్క్టాప్ పైన. నేను ఇక్కడ ఏమంటారు అప్లికేషన్ని క్రియేట్ చేస్తున్నాను. దానికోసం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ng విచ్ మీన్స్ నోడ్ గ్రూప్ న్యూ అంటే న్యూ అప్లికేషన్ క్రియేట్ చెప్తున్నాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నేనేం చెప్తున్నాను, డెమో అని పెడుతున్నాను. డెమో ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే Angular అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా మీకు ఏంటంటే Angular రూటింగ్ కావాలని అడుగుతుంది. మీరేంటంటే ఖచ్చితంగా Angular రూటింగ్ని ఎనేబుల్ చేయండి. ఎప్పుడు అంటే మనం బిల్డింగ్ చేస్తున్నప్పుడే రూటింగ్ని ఎనేబుల్ చేయడం వల్ల మీకు ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఈ రూటింగ్ని సెటప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఎస్ అని క్లిక్ చేసి ఓకే చేయండి. తర్వాత CSS మనకేంటంటే టాప్ CSS మనకేంటంటే కిందివి మీరు యూజ్ చేస్తుంటే కిందికి ఆరో మార్క్ చేసి నేను ఎంటర్ వస్తే మనకేంటంటే వాటికి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ మనకి ఏంటంటే ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, లెట్స్ వెయిట్ అంటిల్ ఇట్ ఇన్స్టాల్. మీకు ఏంటంటే Angularకి సంబంధించి మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. నేనేంటంటే నిన్న కూడా వీడియో చేశాను, బట్ ఏంటంటే నాకు తెలియదు ల్యాప్టాప్ అనేది ఆటోమేటిక్గా స్టక్ అయిపోయింది, దానివల్ల షట్ డౌన్ అయిపోయింది. నేను చేసిన వీడియో మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేనేంటంటే మళ్ళీ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ జరుగుతుంది, అంతా డిస్టర్బెన్స్గా ఉంది. సో ఫాస్ట్గా అయిపోద్దామని చెప్పి చూస్తున్నా. మీకు ఏంటంటే నా కంటెంట్ నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఐటీ ఫీల్డ్లో మనకి ఏంటంటే మీరు ఏ డెవలపర్ అయినా కావచ్చు, మినిమం దే ఆర్ ఆస్కింగ్ Angular యాజ్ వెల్ యాజ్ JS. మీకు ఏంటంటే కొంచెం మన ఐడియా ఉందంటే మీకు ఏంటంటే ప్రాబ్లం ఉండదు. మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటే మీకు ఏంటంటే ఒక ఫ్లో తెలుస్తుంది. మనకు ఇప్పుడు ChatGPT ఇలాంటి ఏ టూల్స్ చాలా ఉన్నాయి. సో మీరు అడిగితే కోడ్ ఇచ్చేస్తుంది. బట్ మీరు ఆ కోడ్ని ఎక్కడ పెట్టాలి, ఎలా మాడిఫై చేయాలి, ఎలా ఎర్రర్స్ లేకుండా మీరు చేయాలన్నప్పుడు యూ నీడ్ సమ్ ఐడియా, రైట్? నేను ఏంటంటే ఇక్కడ నెట్ ఆన్ చేయాలనుకుంటా. ఇక్కడ ఇవి ఇన్స్టాల్ కావాలంటే మీరేంటంటే ఖచ్చితంగా నెట్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు, లేకపోతే మీకు ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటా ఇన్స్టాలేషన్. నిన్న కూడా మేబీ ఇదే ప్రాబ్లం అయి ఉంటుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఏంటంటే మీకు అంత లోపల అఫీషియల్ Angular సైట్ చూపిస్తాను. జస్ట్ మీరు ఏంటంటే క్రోమ్లోకి వెళ్ళి Angular క్లిక్ చేయండి. ఓకే, Angular అని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే అఫీషియల్ Angular పేజ్ అనేది మీకు చూపిస్తుంది. జస్ట్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే Angular మీరు నేర్చుకోవాలనుకున్నా, డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏమైనా ట్యూటోరియల్స్ చూడాలనుకున్నా మీరు ఏంటంటే దీనిలోకి వచ్చి డాక్యుమెంట్స్లోకి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. గెట్ స్టార్టెడ్, అండర్స్టాండింగ్ Angular, గెట్ స్టార్టెడ్ మీకు ఏంటంటే వాట్ ఈజ్ Angular, ట్రై ఇట్, సెటప్ ఇక్కడ ఉంది. తర్వాత అండర్స్టాండింగ్ Angular, ఓవర్ వ్యూ, కాంపోనెంట్స్, టెంప్లెట్స్, డైరెక్షన్స్ అండ్ డెవలపర్ గైడ్స్, ఓవర్ వ్యూ, స్టాండ్ అలోన్, చేంజ్ డిడక్షన్, రూటింగ్, నావిగేషన్, ఫార్మ్స్, HTTP క్లయింట్ అన్ని మ్యాక్సిమం ఇక్కడ ఉన్నాయి. తర్వాత టెస్టింగ్కి సంబంధించినవి ఉన్నాయి మనకి. ఇంట్రో టు టెస్టింగ్, కోడ్ కవరేజ్, టెస్టింగ్ సర్వీసెస్, బేసిక్స్ ఆఫ్ టెస్టింగ్ కాంపోనెంట్స్. మీరేంటంటే ఒకరి వీడియో చూసి మీరు ఏంటంటే నేర్చుకోవాలి అవసరం లేదు. బట్ ఏంటంటే యూ నీడ్ టు నో సమ్ బేసిక్స్. తర్వాత మీరు ఏంటంటే ఇప్పుడు Angular నేర్చుకుంటే Angular డాక్యుమెంటేషన్లోకి వెళ్ళండి, డాకర్ నేర్చుకుంటే డాకర్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళండి, జావా నేర్చుకుంటే జావా అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే వాళ్ళు ఏంటంటే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళు డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా ఎనేబుల్ చేస్తారు. ఓకే, ద బెస్ట్ ప్రాక్టీస్ టు గో టువర్డ్స్ ద డాక్యుమెంటేషన్ ఓన్లీ. ఇక్కడ మనకి ఏంటంటే ట్యూటోరియల్స్ ఉంటుంది. ఈ ట్యూటోరియల్స్ వెళ్ళి మీరు ఏంటంటే ఇక్కడ ట్యూటోరియల్స్ చూడొచ్చు. ఇక్కడ ఏంటి యువర్ ఫస్ట్ Angular యాప్ ఇంట్రొడక్షన్, హలో వరల్డ్. మనకి ఏంటంటే ఇది క్రియేట్ చేయమని చెప్తుంది ఫస్ట్ అప్లికేషన్. బిఫోర్ యూ స్టార్ట్ ఇక్కడ ఏం చెప్తుంది, క్రియేట్ అండ్ HTML వెబ్ పేజ్ బై ఎడిటింగ్ HTML డైరెక్ట్లీ, ప్రోగ్రామింగ్ బేస్ ఎక్విప్మెంట్, కాన్సెప్చువల్ ప్రొసీజర్స్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఐడెంటిటీ ద వర్షన్, రన్ ద నోడ్ మైనస్ వర్షన్. మనం ఇందాక చెక్ చేసింది ఇవే, నోడ్ వర్షన్ ఉందా లేదా చెక్ చేసాము. తర్వాత ఇన్స్టాల్ లేటెస్ట్ Angular అది మనం చేసాము. తర్వాత వీళ్ళే చెప్తున్నారు
విజువల్ స్టూడియో కోడ్ మీరు ఏంటంటే ప్రిఫర్ చేయండి ఫర్ బిల్డింగ్ యాంగులర్ అప్లికేషన్. మనం కూడా విజువల్ స్టూడియో కోడే మనం ఏంటంటే చేస్తాం. ఫస్ట్ యాంగులర్ యాప్ లెసన్ బిఫోర్ యూ స్టార్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆఫ్టర్ యూ ఫినిష్ ఏంది ఇది స్టెప్ 1 ఫస్ట్ npm ఇన్స్టాల్. మనం ఏంటంటే npm మన దగ్గర ఉంది. తర్వాత ng సర్వ్ ఏంటంటే మనకు ఈ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి రివ్యూ ద ఫైల్స్ AngularJS టైటిల్స్ సోమ్ src. ఓకే ఎంతసేపు ఉంది ఇది, యా ఇదేంటంటే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏంటంటే అంటిల్ మనం ఏంటంటే ఇది మనకు వచ్చేంత వరకు మన ఫైల్ అనేది వెయిట్ చేయండి. నేను ఎస్టర్డే ఏం చేశానంటే అది రాకముందుకే నేను క్లోజ్ చేయడం వల్ల ఏమైందంటే నాకు చాలా ఫైల్స్ డౌన్లోడ్ కాలేదు. అంతలకే సౌండ్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఫైల్ నేను ఏంటంటే రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే మనకి ఏంటంటే ప్రాజెక్ట్ వచ్చింది. మీరేంటంటే విఎస్ కోడ్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేయండి. ఓ శబ్దం వచ్చింది. నేను ఏంటంటే జస్ట్ మీకు రన్ చేసి చూపిస్తాను ఇది రన్ అవుతుందా లేదా అనేది. మీకు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ ఫోల్డర్ మనకి ఏంటంటే డెస్క్టాప్ అయిన ఉంది, అది డెస్క్టాప్ యాంగులర్ దీన్ని డెమో క్లిక్ చేసి ఓకే చేయండి. ఇదేంటంటే నేను ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డిస్టర్బెన్స్ చాలా ఉంది. మనకేంటంటే అప్లికేషన్ రన్ అవుతుందా లేదని చెక్ చేయడానికి మనకి కమాండ్ వచ్చేసి ఎస్సి సర్వర్ని క్లిక్ చేస్తే మనకేంటంటే మనకు ఒక యూఆర్ఎల్ చూపిస్తుంది. దిస్ కమాండ్ ఈజ్ నాట్ అవైలబుల్ CRVSR చూసి అవుట్ సైడ్ ది వర్క్ స్పేసా, ఎందుకు మనం అవుట్ సైడ్ ఓకే ఓకే ఇక్కడ మనం ఏమేమి ఉన్నాయి ఒక నిమిషం ఉండండి. డెమో ఉంది, మనం దీనిలోకి వెళ్ళాలి. డెమో ఇక్కడ మనం ఏంటంటే ING సర్వ్ చూడాలి. SRVSR ఇక మనకి ఏంటంటే ఒక యూఆర్ఎల్ చూపిస్తుంది. అది మనం తీసుకుపోయి బ్రౌజర్లో మనం పేస్ట్ చేసామంటే మనకి ఏంటంటే మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. నేను మ్యాక్సిమం ఇప్పుడు క్లోజ్ చేస్తాను ఎందుకంటే సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. ఆ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరేటింగ్ బ్రౌజర్ అప్లికేషన్ బండిల్స్ ఏంట్రా ఎంతసేపు తీసుకుంటుంది. సరే అది మనకు యాంగులర్ అప్లికేషన్ చూపించే లోపల మీకు ఏంటంటే ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్స్ .యాంగులర్ మనం అవసరం లేదు, .vs మనకు అవసరం లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ విజువల్ స్టూడియో క్రియేట్ చేసేది ఒకటి యాంగులర్ క్రియేట్ చేసి ఇది యాంగులర్ అప్లికేషన్ కాబట్టి నోడ్ మాడ్యూల్స్ అంటే దీనికి సంబంధించిన అన్ని ప్యాకేజెస్ ఏంటంటే నోడ్ మాడ్యూల్స్లో ఉంటాయి. ఇవి మనకి ఎలా ఇన్స్టాల్ అవుతాయి ఈ ప్యాకేజెస్ అన్ని అంటే మనము ప్యాకేజ్.json మనం ఏంటంటే ఈ ప్యాకేజెస్ అన్ని మాకు కావాలన్నప్పుడు మనము ng సర్వ్ కొట్టినప్పుడు ఆ మాడ్యూల్స్ అన్ని ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు స్టోర్ అవుతాయి. యా లెట్స్ సీ ఇక్కడ మనకు ఒక యూఆర్ఎల్ చూపించింది 4200. దీన్ని కాపీ చేసుకోండి, Ctrl+C బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్గా మీరు ఏంటంటే పేస్ట్ చేశారంటే మీకు ఏంటంటే యాంగులర్ అప్లికేషన్ మనకు రన్ అవుతుంది. సో ఇట్ షోస్ దట్ యాంగులర్ అప్లికేషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. మనం ఏంటంటే ఇక్కడ యాంగులర్ అప్లికేషన్ క్లోజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ జస్ట్ Ctrl+C కొట్టారంటే మీకు ఏంటంటే అది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశారంటే మీకు ఏంటంటే అప్లికేషన్ రన్ కావడం లేదు. ఓకే చూడండి ఇప్పుడు మనకు యాంగులర్ అప్లికేషన్ రన్ కావడం లేదు. మీకు ఏంటంటే ఇంకొక సింపుల్ వే మీరు ఇక్కడ యూఆర్ఎల్ తీసుకుపోయి కాపీ పేస్ట్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ng SRVSR -o అని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇట్ విల్ రన్ ద అప్లికేషన్ అండ్ ఓపెన్ ఇన్ ద బ్రౌజర్ ఆటోమేటికలీ. ఓకే ఇప్పుడు చూడండి మనం ఏం చేయలేదు, మనం ఇందాక కాపీ పేస్ట్ చేయడం లేదు, జస్ట్ అదేంటంటే అది ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది. లెట్స్ సీ యా కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. లెట్స్ సీ అదేంటంటే ఆటోమేటిక్గా బ్రౌజర్లోకి తీసుకుపోయి యూఆర్ఎల్ పేస్ట్ చేసి మనకి ఏంటంటే అప్లికేషన్ చూపించింది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వాట్ ఈజ్ యాంగులర్ అండ్ హౌ వీ విల్ క్రియేట్ ద అప్లికేషన్ అండ్ హౌ వీ విల్ రన్. నేనేంటంటే కమాండ్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేనేంటంటే మీకు ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ.